హలో ఫ్రెండ్స్, మనం స్క్రీన్లో చూడొచ్చు విలేజ్లో వంట. అంటే గ్రీన్ చికెన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అంటే గ్రీన్ లీవ్స్ మొత్తం తీసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గోంగూర అనమాట. ఈ లీవ్స్ అన్నీ తీసుకొని దాంతో గ్రీన్ చికెన్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. సో అయితే ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, ఒక పళ్ళెంలో వేసుకొని. సో ఎందుకంటే అందులో ఉన్న మట్టి ఇదంతా కూడా పోతుందని చెప్పేసి. సో అయితే క్లీన్ చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా మనం తీసుకొని ఆ గ్రైండింగ్ జార్లో తీసుకుంటున్నాం, కలెక్ట్ చేసుకుంటున్నాం గ్రైండింగ్ చేయడానికి. సో గ్రైండింగ్ చేసుకొని మనం దాన్ని పేస్ట్లా చేసుకోవాలి. అందులో మనం కారం కోసం మిర్చి యాడ్ చేద్దాం అని చెప్పి ఆ మిర్చి కూడా మనకి పక్కన మొక్కుంటే దాని నుంచి కలెక్ట్ చేస్తాను అనమాట. మిర్చి మనం స్క్రీన్లో చూడొచ్చు. సో అంటే ఫ్రెష్గా ఉంటే ప్లస్ ఏంటంటే కొంచెం మంచి కారం అయితే వస్తుంది. అందుకోసం ఆ గ్రైండింగ్ జార్లోనే మిర్చిని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేస్తే కొంచెం మనకి నార్మల్గా కారం అది చిల్లీ పౌడర్ అది వేయకుండానే సో మిర్చి యాడ్ చేస్తే కొంచెం కారం ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి మోటివ్ ఏంటంటే మనకి గ్రీన్ చికెన్ పూర్తిగా హెర్బల్ చికెన్ చేసి చూద్దాం ఒకసారి సరదాగా అని చెప్పి అనుకున్నాం అనమాట. అంటే ఇది రికమెండెడ్ అని కాదు, అందుకని క్వాంటిటీ ఏం చెప్పట్లేదు. నేను చికెన్ మాత్రం 1/2 kg తీసుకొని అందులో మిక్స్ చేసుకొని జరిగిందనమాట. ఇదైతే ఎన్వైర్న్మెంట్ అలాగా ఇంటి దగ్గర జనరల్గా ఇది. సో అయితే అలా మిక్స్ చేశాను అనమాట. మొత్తం మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా అనమాట. అది గరం మసాలా అనేది కొంచెం మంచిది, ప్లస్ కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకోసం అది యాడ్ చేసి ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఒక 1 hour పాటు మనం దాన్ని సో అలా మ్యారినేట్ చేయడం జరిగింది. సో మ్యారినేట్ చేసి ఉంచడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కబాబ్స్ని అంతా కూడా మన పుల్ల గుచ్చుతున్నాం. స్క్రీన్లో కనిపిస్తున్నాడు కదా అనంత్, మన బామర్ది. సో వాడంతా కూడా గుచ్చుతున్నాడు అనమాట. నెక్స్ట్ అన్నీ ఏమో దానికోసం కావాల్సిన కబాబ్స్ కావాల్సిన మంట అంతా కూడా అరేంజ్ చేస్తున్నాడు గణేష్ అన్ని స్క్రీన్లో చూడొచ్చు. సో అదంతా కూడా మనం చింతకర్రలో వాడడం జరిగింది. అక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే ఆ స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది అని చికెన్కి మనం అదే వాడడం జరిగింది. చూసారు కదా మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. సో ఏంటంటే హెర్బల్ చికెను ప్లస్ ఏంటంటే అది కబాబ్స్ కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట. నేను ఎక్కడో చూసింది కాదు, నేను జనరల్గా కొన్ని లీవ్స్ కలిపి మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతోనే చేసాం అనమాట. పక్కన పాండ్ అది చిన్నప్పుడు మనం పడవలది మామూలుగా అందులో వెళ్ళించేవాళ్ళనమాట. సో బాగుంటుంది ఎన్వైర్న్మెంట్ మొత్తం అంతా చాలా బాగుంటుంది. చింత చెట్టు కింద మనం చేస్తాం అనమాట. చింత చెట్టు తెలుసు కదా అందరికీ జనరల్గా. సో చూడొచ్చు మొత్తం నెక్స్ట్ అది కాల్చడానికి ముందు మన ఫస్ట్ జాయింట్లో అయినా కాల్చుతాం అనమాట. సో స్లో మోషన్లో చూడవచ్చు మనం ఆ వీడియోని. సో ఏంటంటే టేస్ట్ అనేది మనకి తెలియదు, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాం అనమాట. సో అయితే ఏంటంటే కబాబ్ అయితే బాగుంటుందని చెప్పి సో కబాబ్ తందూరిలాగా ప్లాన్ చేయడం జరిగిందనమాట, స్మోకీ ఎఫెక్ట్తో. ఓకే, చూస్తున్నాం కదా స్క్రీన్లో. సో ఇదేంటంటే లాస్ట్లో మనం దాన్ని ఎలా ప్యాక్ చేసామన్నమాట. అడ్డాకులు మనకి ఉంటే అడ్డాకుల్లో ప్యాక్ చేసి ఇలా సో ఫైనల్గా ఇలా వచ్చింది. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. సో కొంచెం ఉడకాలి, అది మనకు అంత టెక్నిక్ తెలియకుండా, బట్ టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.